ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు వచ్చారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఈ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపటనాటకం పేరుతో ఈరోజు బీజేపీ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఏమో కేంద్రం వల్లే రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి లేదని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మీరు కాంగ్రెస్ది కపటనాటకం అని మీరు అంటున్నారు. అసలు ఏంటి విషయం ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించడం జరిగింది. ఏది రాష్ట్రపతి గారు పంపించినప్పుడు మీరు ఒక్కడే చిత్తశుద్ధి ఉంటే ఓన్లీ ముస్లిం రిజర్వేషన్లో 12% ఉన్నదాన్ని 10% పెట్టారు. మరి బీసీ 51% ఉన్నదాన్ని 32% ఏబీసీలో పెడతారు. తర్వాత మైనార్టీ అంటారు కదా, మైనార్టీ అన్నప్పుడు ఇంకా మైనార్టీ ఎన్ని కులాలు ఉన్నాయి? క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా కేటాయించారు? ఓన్లీ ముస్లింలే కనిపిస్తారా మీకు? మీరు చిత్తశుద్ధితో ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీరు రాహుల్ గాంధీ గారు జోలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దాన్ని అమలు చేయండి అంటున్నాం. దాన్ని అమలు చేసినప్పుడు ఎక్కడ రాజ్యాంగంలో మత రిజర్వేషన్ లేదు, కులాల వాదిగా రిజర్వేషన్ ఉంది. ఓబీసీ రిజర్వేషన్ పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ మోదీ గారికి సెంట్రల్లో. అదేవిధంగా బీసీలకు ఎంతోమందికి మినిస్టర్లు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. మరి ఈ రాష్ట్రంలో తీసుకుంటే కేవలం ముగ్గురికి ఇచ్చి మీరు చేతులు దులుపుకునే ఘనత ఉంది. మీకు చిత్తశుద్ధి లేదు, మాకు చిత్తశుద్ధి ఉంది. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి మీరు. సరే, ఈ రిజర్వేషన్లతో కాలయాపన చేయడంతో ఇప్పుడు 1.5-2 ఏళ్ళుగా గ్రామాల్లో సర్పంచులు లేరు, జనరల్ బాడీస్ లేవు, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి, వ్యవస్థ సరిగ్గా లేదు. ఇప్పుడు ఎన్నికలు పెట్టే పరిస్థితిలో బీసీ రిజర్వేషన్లు సాగ్గా చూపుతాను ప్రభుత్వం. ఇప్పుడు ఓవరాల్గా నష్టపోతాయి గ్రామ పంచాయతీలు, గ్రామాలు, రాష్ట్రమే కదా సార్. మొన్న ఒక స్టేట్మెంట్ చూసిన పేపర్లో, ఈ ఏవైతే 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఈ 12,000 గ్రామ పంచాయతీలకు దగ్గర 2,100 అమౌంట్ రావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే అమౌంట్ ఉందో ఇంతవరకు రాలేదని ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 15% అమౌంట్ ఏదైతే వస్తుందో అమౌంట్తోనే మాకు గ్రామాలు చాలా డెవలప్ అవుతున్నాయి. నరేగా ఫండ్స్తో గ్రామాలు బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా స్వచ్ఛ భారత్తోని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు ఉన్నారో, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారో, వాళ్ళ అమౌంట్ కోసం చిన్న కాంట్రాక్టులు మా ఊరు డెవలప్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కాంట్రాక్ట్ చేశారు. దగ్గర 600 కోట్ల అమౌంట్ ఇవ్వాలి. 600 కోట్ల అమౌంట్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలు పోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఏం చిత్తశుద్ధి ఉంది మీరు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీసీల మీద కపట ప్రేమ మీరు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రేమ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద వీళ్ళంతా సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ధర్నా చేయబోతా ఉన్నారు చెప్తారు. 5, 6, 7 ఆగస్టు. నేను ఒకటే అంటున్నా, ఒకసారి మీ గవర్నర్ అదే రాష్ట్రపతి గారికి పంపించిన తర్వాత మీరు ఏ బేస్లో మళ్ళీ ఈ గవర్నర్ గారికి పంపిస్తూ ఉంటారు? దీన్ని ఒకటే ఆన్సర్ చెప్పాలి మీరు. మరి ఏ కులాలకు ఎంత ఇస్తున్నారు, ఏ కులాలకు ఎంత ఇస్తున్నారు మీరు జవాబు చెప్పాలి. మరి ఇన్ని కులాలు ఉన్నారు, ఇన్ని కులాల మీద ఓబీసీగా మార్చిన తర్వాత కూడా మీరు ఇవ్వకపోవడము ఎంత దారుణం ఇది. మీకు చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో దేశం బాగుపడతా ఉండే, రాష్ట్రం బాగుపడతా ఉండే. ఇన్ని రోజుల ఎలక్షన్స్ ఇంతవరకు పెట్టకపోవడం అదే కదా నిదర్శనం. మేము ఎలక్షన్ పెట్టమని చెప్తా ఉన్నాం. మీరు ఎంతైతే ఇప్పుడు మోదీ గారు 27% ఇచ్చారు. 27%లో గతంలో 4% రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు 50 మందిలో 35 మంది ముస్లింలు గెలిచారు. ఈరోజు బీసీ వాళ్ళది అదొకటి ఏం కావాలి 10% ఇస్తే? ఇదే జిహెచ్ఎంసీలో నేను చెప్తా ఉన్నాను. మీకు 150లో దగ్గర 60-70 4%కే ఇచ్చినప్పుడు 35 మంది అయ్యారు. మీరు 10% ఇస్తే దీన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 70 మంది అవుతారు. మరి బీసీలో అదే ఏం కావాలి? అదోగతి కావాలా? దానికి జవాబు చెప్పాలి మీరు. సార్, కామారెడ్డి డిక్లరేషన్లో మేము బీసీలకు ఏటా బడ్జెట్లో 20,000 కోట్లు నిధులు పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు వరకు 2 సార్లు బడ్జెట్ జరిగితే 10,000 కోట్ల లోపే వాళ్ళ బడ్జెట్ అంచనాలు ఉన్నాయి. ఏం చెప్తారు వీటి మీద? రాజీవ్ యువ వికాస్ అని పెట్టారు, 6,000 కోట్లు అన్నారు. 6 రూపాయలు కూడా ఇంతవరకు వదిలేదు. అదొకటే కేవలం ఇదొకటి బహానా పెట్టుకొని మీరు నడుస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. మీరు 20,000 కోట్లు కాదు 50,000 కోట్ల ఏది ఇచ్చినా కానీ బీసీలకు భారతీయ జనతా పార్టీ పూర్తి సహకారం ఉంటుంది. ఇంకొకటి, భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా అవుతుందో ఆ విధంగా చేస్తే భారతీయ జనతా పార్టీ 100% సపోర్ట్ చేస్తుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. కేవలం 5% ఇచ్చి ఇప్పుడు 42% అన్న 10% తీస్తే 32% ఇస్తారు. మీ 32% మీద డిపెండ్ కానీ 42% కాదు, 32% మీద డిపెండ్ కానీ
27% ఆల్రెడీ మోదీ గారు ఇస్తుండ్రు. తర్వాత ఈబీసీ కింద ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి. చిన్న పిల్లని అడిగినా చెప్తా 50% దాటొద్దని. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. సరే, ఈ రజకులకు నాయ బ్రాహ్మణులకు ఫ్రీ కరెంట్ అని గత గవర్నమెంట్ చెప్పింది. అది ఇప్పుడు కరెంట్ బిల్లు మొత్తం వేలు పేరుకుపోయినాయి. అవి కట్టుమని ఆ విద్యుత్ అధికారులు వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మన నిజంగా బీసీల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ లేదంటారు, ఆ బకాయిలు చెల్లించట్లేదు ఎందుకు? ఒకటి వినండి, ఆల్రెడీ గత ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. బీసీల మీద ప్రేమ లేదు. మరి వాళ్ళు కూడా బీసీలే కదా. గత ప్రభుత్వం ఏదైతే నాయ బ్రాహ్మణులకు 100 యూనిట్స్ 200 యూనిట్లు ఏదైతే ఇచ్చిన జీవోను మరి దాన్ని క్యాన్సల్ అని చేయండి. దీనిలో అసెంబ్లీలో బిల్ అన్న పెట్టండి, దాన్ని క్యాన్సిల్ చేయండి. మేము బీసీలకు ఏమని మా మాట చెప్పండి. ఏ విధంగా ఇక్కడనేమో చెప్తారు, అక్కడనేమో అధికారులను పంపించేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ నుండి మీరు ప్యూర్గా 42% బీసీలకు ఇస్తే మేము బేషరతుగా సపోర్ట్ చేయడానికి ఉన్నాం. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, బండి సంజయ్ అన్న ఏదైతే చెప్పిండో, మీరు కేవలం బీసీలకు తీసుకొని వస్తే ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోయి మేము సపోర్ట్ చేస్తాం, మేము తీసుకుపోయి మాట్లాడతామని చెప్పడంతో మీరు దాని మీద బైండ్ అయి ఉన్నారా? ఆ మాట మీద నిలబడతారా? నిలబడితే భారతీయ జనతా పార్టీ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ముందు మత రిజర్వేషన్ పక్క పెట్టండి, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒకటే ఆలోచించుకోండి, మీరు 20,000 కోట్లు పెడతారా 30,000? ముందు ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్ను భారతీయ జనతా పార్టీ కుంటుపడ్డది ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ కుంటుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటి కూడా ఆగిపోయినాయి, 1000 కోట్లు ఆగిపోయినాయి. దీన్ని అధిగమించాలంటే బేషరతుగా ఇమ్మీడియట్లీ ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెట్టిన తర్వాత వాళ్ళందరికీ డెవలప్మెంట్ కోసానికి కేంద్రం నిధులు వస్తాయని మేము తెలియజేస్తా ఉన్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. నమస్కారం.